టెక్నాలజీ ఎంతవరకు అవసరం ఏంటి అన్నది వాడుకుంటూ ఆ ప్రయత్నంలోనే చేస్తే బాగుంటుంది అన్నది మన ఉద్దేశం. దీనికి మనం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి అనేది చూడాలి. కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తూ ఉన్నోళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శల్ని పరిరక్షించవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉందనేది నా ఒక ఉద్దేశం. మీరందరూ ఈ విషయాన్ని గమనిస్తారని మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ వ్యవస్థ టెక్నాలజీస్ మీద ఆధారపడి చదువుకునే వారందరికీ మంచి అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వారికి టెక్నాలజీలో స్కిల్ డెవలప్మెంట్లో అనేకమైన కోర్సుల్ని వారికి ఇచ్చి లోకల్ గ్రీవియన్స్లో లేదంటే ప్రజావేదికల్లోని కొన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మండల వారీగా చేస్తే మంచిది. ఎందుకంటే మండలంలో చాలా ఫ్యాక్టరీలు కంపెనీలు ఆగిపోయి ఉన్నాయి. వాటిని రీస్టార్ట్ చేస్తూ అందులో ఇక్కడ ఉన్న స్కిల్ ఉన్న ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళని ఉపయోగించుకొని వారితోటి మళ్ళీ అవన్నీ కంపెనీలు రీస్టార్ట్ చేసి కొంచెం పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తే మంచిదనేది నా ఉద్దేశం. ఇలాంటివన్నీ మీరు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది కొంచెం దయచేసి ప్రభుత్వం గమనించగలదని ఆశిస్తూ ముగించుకుంటుంది. ప్రతి విషయంలోని ప్రతి దానిలోనికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని, అలాగే పెన్షన్స్ ప్రోగ్రామ్ని, ప్రతిదానికి సెక్యూరిటైజం, ఇన్సూరెన్స్, బీమా పథకాలను, ఆరోగ్య శాఖలో వచ్చే వారికి కూడా మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే కుటుంబానికి ఒకవేళ ఈ యాక్సిడెంట్లో కానీ దేనిలో కానీ చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యము, ఎప్పుడు చనిపోయినా ఇమీడియట్గా కొంత వెసులుబాటు ఉండేటట్టు ప్రభుత్వం స్కీమ్ని క్రియేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరినీ సరిదిద్దవలసిన అవసరం ఉంటుంది. మేము వినియోగదారుల ఫోరంలోనే చూసాము. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి మనం ప్రత్యేకంగా సహకరించాలని ప్రభుత్వానికి మరొక విధంగా కోరుకోవడం జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోగలుగుతారని ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. వారు ఈ విషయాన్ని డెవలప్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.